వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తులను ఆపదల నుండి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. కలియుగంలో జరిగే అనర్థాలను ఆపగలిగేది ఆ శ్రీనివాసుడే అని అందరి నమ్మకం. అందుకే ప్రతి ఇంట్లో ఓ శ్రీనివాసుడు ఉండాలనే నమ్మకంతో ఇంట్లో మగపిల్లాడు పుడితే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని పేరు పెట్టుకునేవారు ఎక్కువ మంది. ఆ రకంగా ఆ దేవదేవుని పేరు తలిస్తే కష్టాలు దూరంగా పోతాయని అనే నమ్మికతో ప్రతి ఊళ్ళో చాలా మంది శ్రీనివాసులే ఉంటారు. ఈ మధ్య ఆ ధోరణి కాస్త తగ్గింది. అందుకే ఆ ఊర్లో శ్రీనివాసులందరూ ఒక చోట చేరారు. ఎందుకో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ గ్రామంలో దాదాపు 200 మంది శ్రీనివాసులు ఉన్నారు. అయితే శ్రీనివాస్ అనే పేరు ఉన్నవారంతా మేము ఊర్లో చాలా మంది ఉన్నాం అని చెప్పుకునేవారు. కానీ వారంతా ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందని కొందరు ఊహించారు. ఆ ఊహకు కార్యరూపం దాల్చారు. ఈ గమ్మత్తైన వేడుక ఎక్కడ జరిగిందంటే శ్రీనివాస్ ఈ పేరు తెలుగునాట చాలా కుటుంబాల్లో వినిపిస్తోంది. ఈ పేరు ఉన్నవారంతా ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుందో అనే ఊహనే భలేగా ఉంది కదా. మరి ఈ పేరున్న వారంతా ఒకే వేదికపై కలిసి ఒకరితో ఒకరు భావాలు కలబోసుకునే ఆలోచన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఉండే దైవజ్ఞ శ్రీనివాస్ కు వచ్చింది. దీంతో వెంటనే మనమంతా శ్రీనివాసులమే అని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో శ్రీనివాస్ పేరు ఉన్న 100 మంది చేరారు. వీరంతా తమ వృత్తి వ్యాపార విషయాలను, సాధక బాధకలను పంచుకున్నారు. అందరూ ఒకటే ఆపదలో ఉన్న స్నేహితులను సైతం ఆదుకున్నారు. ఇటీవల కాలంలో పిల్లలకు శ్రీనివాస్ అని పేరు పెట్టుకునే వారు తగ్గుతున్నారని వారంతా గ్రూప్ లో చర్చించారు. ఈ మేరకు తమ పేరు విశిష్టతను చాటి చెప్పేలా ఒక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఆలోచనకు కరీంనగర్ కు చెందిన ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి రూపాన్నిచ్చారు. నమస్కారం, నా పేరు శ్రీనివాస్ రెడ్డి ఊట్కూరి. యాక్చువల్లీ మనం అంతా ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారి ఒక కోరిక ఏంటిదంటే సమస్త శ్రీనివాసుల్ని ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఒక ప్రపంచం సృష్టించాలని వారి కళ. అయితే నేను మన కరీంనగర్ శ్రీనివాసుల గ్రూప్ ఆయన ఆశీర్వాదంతో స్టార్ట్ చేశాను. ఇది ఒక 11 నెలల్లో ఈరోజు 2300 మంది, అంటే 3 గ్రూపుల్లో కలిపి 2300 మంది మన గ్రూప్ సభ్యులు ఉన్నారు. సో సేవా కార్యక్రమాల కింద రక్తదాతల గ్రూపు నేను స్టార్ట్ చేసిన. దానిలో 512 మంది సభ్యులు ఉన్నారు. ఏ రాత్రి ఏ పగలు ఏ టైంలో అయినా రక్తం ఇవ్వడానికి మన దాతలు ముందుకు వస్తారు. అలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మేము అనుకున్నది ఈరోజు సంవత్సరంలో ఒక రోజు తిరుపతికి పోవడం, సాధ్యమైనంత వరకు ఒక రైలు నిండా శ్రీనివాసులే ఉండాలనే కోరికతోటి పోవడం. మన వరంగల్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ రైలు పోతే అలా శ్రీనివాసులే ఉండాలి. అలాగే తర్వాత ముందు ఈ అనాథ పిల్లలకు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం, దీన్ని ఒక ట్రస్ట్గా మార్చడం, ఇలాంటివి మేము ఆలోచన చేస్తున్నాం. అలాగే మా అన్నగారు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడతారు. ధన్యవాదాలు. కరీంనగర్ శ్రీనివాసులం అనే స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తమ జిల్లాకు చెందిన శ్రీనివాసులందరూ ఒక్కటయ్యారు. అలా కరీంనగర్ విద్యానగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం శ్రీనివాస్ అనే పేరు ఉన్న 150 మంది వరకు చేరుకొని సందడి చేశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరిస్తూ పరిచయం చేసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు 200 మందికి పైగా ఆపత్కాలంలో స్పందించి రక్తదానం కూడా చేశారని ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఓం నమో శ్రీనివాసాయ నమః. ఈ శ్రీనివాసులు అనేటువంటి ఒకే నామధేయంతో ఒకటై ఈ ఒకే వేదికపై ఈరోజు ఇక్కడ సమావేశం అవడం, ఒకే నామధేయంతో ఉన్న అందరూ ఒకే చోట ఒకే వేదికపై ఉండడం ఇది అరుదైన కలయిక. ఈ శ్రీనివాసులు అందరం కలిసి భారతదేశంలోనే అత్యధిక పేర్లు గలటువంటి ఒకే పేరు గల వాళ్ళు శ్రీనివాసులు ఉన్నారు. ఈ ఒకే నామధేయంతో ఈ శ్రీనివాసులు ఉండడం వల్ల ఒక శ్రీనివాస దైవజ్ఞ శర్మ అతని ఆలోచనతో ఈ గ్రూప్గా ఏర్పడినాం. దీనికి 2 తెలుగు రాష్ట్రాల్లో 9000 మంది ఉన్నారు. దీనికి ఆరంభంగా ఈ విద్యానగరు శ్రీనివాస ఆలయంలో ఈరోజు సమావేశమైనాం. దీది ముందు ఒక శ్రీనివాస మహాసభలు ఏర్పరచుకోవడానికి అందరం సంకల్పించడానికి ఇది మొదటి సమావేశంగా ఏర్పరచుకున్నాం. కరీంనగర్ గ్రూప్ లో మొదటి వాట్సాప్ గ్రూప్ లో 1024 మంది, రెండో గ్రూప్ లో 1024 మంది, మూడో గ్రూప్ లో దాదాపు ఒక 300 మంది, మొత్తం 2300 చిల్లర శ్రీనివాసులు ఉన్నారు. ఈ రోజు దాదాపు
ఒక 100 చిల్లర శ్రీనివాసులు ఇక్కడ సమావేశమైనరు. ఇది ప్రపంచంలోనే అరుదైన ఒక సంఘటన. ముందు ఈ శ్రీనివాసులు ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా ఏర్పడి సేవా కార్యక్రమాలు ఏర్పరచడానికి ఈ సమావేశం తీర్మానించడమైనది. ఓం నమో శ్రీనివాసాయ నమః. త్వరలో తలసేమియా బాధితులకు సాయపడాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాస్ అనే పేరున్న వేల మందితో సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పుతామని వివరించారు. ఆలోచన బాగుంది కదా. శ్రీనివాసులంతా కలిసి మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని, ఇక ముందు కూడా ఇలాంటి సమావేశాలు జరగాలని కోరుకుందాం. మరి ఈ శ్రీనివాసుల భేటీపై మీరేమంటారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.